గోదావరి తీరం మీద వెలసిన పవిత్రక్షేత్రం భద్రాచలం. అక్కడ శ్రీ భద్రాచల రాముడు తన కరుణతో భక్తులను కాపాడుతూ ఉంటాడు. భద్రుడు అనే మహాభక్తుడు చిన్ననాటి నుంచే శ్రీరామునిపై అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. అడవిలో తపస్సు చేస్తూ, ఓ రామా! ఒకసారి మీ దర్శనం కలగాలి అని ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. కాలం గడిచినా, కష్టాలు వచ్చినా, అతని భక్తి మాత్రం తగ్గలేదు. చివరకు భక్తుని అచంచల విశ్వాసాన్ని చూసి, శ్రీరాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య దర్శనం చూసిన భద్రుడు ఆనందంతో మునిగిపోయాడు. ప్రభూ! మీరు ఇక్కడే ఉండి అందరికీ కృప చూపాలి అని వినయంగా కోరాడు. రాముడు చిరునవ్వుతో, నీ కోరిక నాకు ప్రియమైనది అని చెప్పి, భద్రాచలంలోనే శాశ్వతంగా నివసించడానికి అంగీకరించాడు. అప్పటి నుంచి ఆ స్థలం భక్తుల కోసం ఒక దివ్యక్షేత్రంగా మారింది. కాలం మారింది, రాజులు మారారు, కానీ రాముడి కృప మాత్రం మారలేదు. కొన్ని సంవత్సరాల తరువాత, కంచర్ల గోపన్న అనే భక్తుడు, రామదాసు, ఈ దేవాలయాన్ని నిర్మించేందుకు తన జీవితాన్ని అర్పించాడు. ఆయన తన సంపాదనతో ఆలయాన్ని నిర్మించగా, రాజు కోపంతో ఆయనను జైలులో పెట్టించాడు. జైలులో కూడా రామదాసు, ఓ రామా! అని భక్తితో పాడుతూనే ఉండేవాడు. అతని ఆర్తి వినిపించగానే, స్వయంగా శ్రీరాముడు రాజు దగ్గరకు వెళ్లి రామదాసు అప్పు తీర్చాడని చెబుతారు. ఈ దివ్యలీల చూసిన రాజు ఆశ్చర్యపోయి, రామదాసును విడుదల చేశాడు. అప్పటి నుంచి భద్రాచలం కేవలం ఒక ఆలయం కాదు, అది భక్తి, విశ్వాసం, ప్రేమకు ప్రతీకగా నిలిచింది. ఈ కథ మనకు నేర్పేది, నిజమైన భక్తి ఉంటే, దేవుడు మన కోసం ఎప్పుడూ వస్తాడు, మనకు తోడుగా నిలుస్తాడు.